అంటే సార్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఒకే విధంగా కడతారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ లేదంటే కాలనీస్ లో ఉన్న ప్లాట్స్ కానీ విల్లాలు ఇవన్నీ సేమ్ కన్స్ట్రక్షన్ సేమ్ వాస్తు అన్నీ ఉంటాయి. అయినా సరే కొంతమందికి బాగుండి కొంతమంది బాగాలేదంటే మరి వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? అవి ఖండ గృహాలు అంటారు. ఒక అపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫ్లోర్కి 16, 20 ప్లాట్లు ఉంటాయి. అట్లా 5 అంతస్తులు ఉంటాయి, 20 అంతస్తులు ఉంటాయి. అది వాళ్ళ ఖండ గృహాలకు ఎప్పుడు కూడా వాళ్ళ ప్లాట్ వరకే చూసుకోవాలి. ఒకే ఫ్లోర్లో నేను ప్లాన్ చేసినా సరే, నేను వాస్తు ప్లాన్లు కూడా వెళ్తాను, అడ్వైజులు ఇచ్చొస్తాను. ఒక 20 ప్లాట్లు ఒక ఫ్లోర్లో ఉంటే 20 మందిని బాగు చేయడం సాధ్యపడదు. అంటే మనిషిలో హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి, పంచభూత ధర్మాలు మనిషిలోని, వాస్తులోని పంచభూత ధర్మాలు, యూనివర్స్లోని పంచభూత ధర్మాలు, బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ అంటారు. అది ఏ పంచభూత ధర్మాలు వీక్ అయితే వాటిని సరిచేయాలి. యూనివర్సల్లో పంచభూత ధర్మాలని ఇండివిజువల్గా ఉన్నప్పుడు సరి చేయడం సాధ్యపడుతుంది. అది ఖండగృహాలకు యూనివర్సల్ ఎలిమెంట్స్ తక్కువ శాతంలో హాని చేస్తాయి. ఎందువల్లంటే సపోజ్ ఒక దోషం ఉందనుకోండి, ఒక 20 మంది ఉంటారు, 20 మంది ఆ చెడుని పంచుకుంటారు 5% చొప్పున. కింద దానికి దగ్గరలో చేరువులో ఉండేవాళ్ళు కొద్దిగా ఎక్కువ శాతం, కొద్దిగా పై దూరంగా ఉండేవాళ్ళు తక్కువ శాతం. అంతేగాని 90%, 100% ఒకటి మీద పడదు అది చెడు. అది అట్లాగే వాళ్ళ బెడ్రూమ్ని గణితం కట్టుకోవాలి. ఎందుకంటే బెడ్రూమే గణితం ఎందుకు కట్టుకోవాలి అనేది మొత్తం ఇల్లంతా కట్టుకోవచ్చు, సాధ్యపడుతుంది. నిర్మాణం అయిపోయి ఉంటాయి అపార్ట్మెంట్స్కు, అయ్యి పగల కొడితే ఊరుకోరు. దాన్ని ఎట్టా గణితం కడతామంటే ఆ స్కట్టింగ్ ఉంటుంది, 4 అంగుళాల పీస్ అంటించేది చుట్టూ. అవి ఓడదీసి కొలతలు పెట్టి మేము మార్క్ చేసి గణితం కడతాం. ధనము, రుణము, ఇంకా ఆయన నక్షత్రం, దానికి సంబంధించి అతనికి ఏది కావాలంటే అది. నెక్స్ట్ బెడ్రూమే ఎందుకు చేయాలనేది అంటే ఆ యొక్క గృహ యజమానులు ఉండేది అక్కడే, డెసిషన్స్ అక్కడే తీసుకుంటారు. నెక్స్ట్ పాస్బుక్స్, చెక్ బుక్స్, బ్యాంకు లావాదేవీలన్నీ ఆ గది నుంచే వెళ్తాయి. వాళ్ళ యొక్క ఆ సంపదకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మోస్ట్లీ అక్కడే ఉంటాయి. అందువల్ల అక్కడ చేసుకున్నప్పుడు ఎక్కువ చెడు జరగదు. అది 2 డిస్టర్బెన్సెస్ కూడా రావు. అది ఎందుకంటే గణితము అంటే ఆకాశపోతాన్ని మ్యాథ్స్ కడతాం. ఆకాశపోతాన్ని ఎట్లా కడతాము అంటే అది దాని డ్యూటీ అది చేస్తుంది. అది కూడా శాస్త్రీయం అని మీరు అన్నారు సార్, ఎట్లా నిరూపించగలరు అనేది దానికి నేను చెప్తున్నాను. ఒక సంగీతం ఉంది, షట్చక్రాస్కి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు సంగీతం అంటే ఏముంది, సపోజ్ ఒక ఫ్లూట్ ఉంది, ఒక ఆకారంలో ఉన్న బెజ్జం నుంచి వచ్చే గాలి ఒక శబ్దం వస్తుంది. ఆ యొక్క బెజ్జం యొక్క ఆకారం మార్చి ఊదితే శబ్దం మారుతుంది. అవును, ఒక శబ్దము భయాన్ని ఇస్తుంది, ఒక శబ్దము ఆహ్లాదంగా ఆరే అని మానసిక ప్రశాంతతనిస్తుంది. దానికి ఆ ధర్మం ఉన్నప్పుడు ఇక్కడికి మ్యాథ్స్ కట్టేదానికి ఉండదా? ఎందుకు ఉండదు? శూన్యంలో మ్యాథ్స్ ఉంటాయి. అది ఋషి పరంపరగా వచ్చింది. రెండోది అనుభవపూర్వకంగా మేము చేసి వాటి యొక్క మంచిని పొంది వాళ్ళు అనుభూతి పొంది మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇది ఎందుకు కాదు? వాళ్ళు కూడా ఆ కోణంలో చూడాలి. అంతేగాని అసత్యంగా ప్రయాణించడం అనేది ఏ శాస్త్రం లేదు. మూఢ విశ్వాసం అనేది లేదు, అసలు ఏ శాస్త్రంలో లేదు. శాస్త్రాన్ని అర్థం చేసుకోలేకపోతే మూఢ విశ్వాసంగా కనపడుతుంది.